యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నట్లుగా మరి బలం ఎలా వచ్చిందంటే యవనస్తుల కూడిక ద్వారానే వచ్చింది. మరి యవనస్తుల కూడిక స్టార్ట్ చేయకపోతే ఇలా నేను మాట్లాడను, మీరు కూడా మాట్లాడరు. నిజంగా చెల్లి నిర్మల చెప్పినట్లుగా ఏ పేరుపాలెం బీచ్కో మరి ఏ షాపింగ్కో హాలిడే కాబట్టి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ దేవుడు ఈ కృప ఇచ్చాడంటే మరి ఆయన అనాది ప్రణాళిక. మరి ఈ సమయంలో నేనైతే చాలా పెద్ద సబ్జెక్ట్ సిద్ధపడ్డాను, కానీ చెప్పను, వచ్చే నెలలో చెప్తాను. మరి నేను సిద్ధపడింది కొంచెంలోనే చెప్పాలంటే మాకు అలవాట్లేదు. ఇప్పటి నుంచే మరి నేను చెప్తున్నాను కాబట్టి అలవాట్లేదు. మరి 3 సంవత్సరాల్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రివిజన్ చేసి ముగిచ్చేస్తాను.